తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల తెలుగు యువత అధ్యక్షులు మూలుపూరి నరేష్ ఆధ్వర్యంలో లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పన కూటమి ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జాబ్ క్యాలెండర్లో విద్య, పోలీసు శాఖలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా నారా లోకేష్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటా అప్పారావు, తాడికొండ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు చిగురుపాటి అనూఫ్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధన్యకుల వెంకట సుబ్బారావు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రరావు, మామిళ్లపల్లి శివ, దామినేని శ్రీనివాసరావు, జమ్ముల అనిల్, జమ్ముల హరికిరణ్, కట్టా నరసింహారావు, మైనేని గిరిజ, పోలు దుర్గా, కూచిపూడి మరియమ్మ, ఇందుర్తి నరసింహారావు, పువ్వాడ గణేష్, చిలుకూరు వెంకట్రెడ్డి, గుంటుపల్లి మధు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు గతంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి యువత పడుతున్నటువంటి బాధను, యువత పడుతున్నటువంటి కష్టాన్ని చూసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే యువతకి మెగా జాబ్ క్యాలెండర్ ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటన చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారా లోకేష్ గారు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలతో కలిపి 6,28,326 మందికి ఈ రోజున యువతకి ఉద్యోగాలు కల్పించినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ రోజు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఇంత పెద్ద ఎత్తున కేవలం 21 నెలల్లోనే 6,28,000 రూపాయల 6,28,000 ఉద్యోగాలు కల్పించారని కృతజ్ఞతగా ఈరోజు నారా లోకేష్ గారికి తుళ్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు యువత, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి క్షీరాభిషేకం చేస్తూ వారికి ఈ రోజున పూలు తల్లి వారికి ఈ రోజున కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఈరోజు ఇక్కడ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆనాడు యువగళం పాదయాత్ర చేపట్టినప్పుడు యువతకు నేను మీకు దిక్సూచిగా కానీ, మీకు పెద్దన్నగా కానీ అన్ని విధాలా తోడుబాటుగా ఉంటా నిరుద్యోగులకు హామీ ఇచ్చిన విధంగా పోయిన 2025 సంవత్సరంలో మెగా డిఎస్సి కానీ, కానిస్టేబుల్ ఉద్యోగులకు కానీ యువతకి హామీ ప్రకారం నెరవేర్చుకుంటూ ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ని ప్రకటించడం జరిగింది. అదే గత వైసీపీ గవర్నమెంట్లో ఏనాడు కూడా ఒక్కరోజు కూడా నిరుద్యోగుల గురించి ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. మా యువ నాయకుడు యువత కోసం కానీ, ప్రజల కోసం కానీ అనేక విధాలుగా తాను అండదండలుగా ఉంటూ భరోసా కల్పిస్తూ ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా తాడికొండ నియోజకవర్గంలో తెలుగు యువత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తుళ్లూరు మండలంలో నారా లోకేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేయడం కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడం జరిగింది.